హలో ఎవ్రీవన్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ IFSCA నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ www.vkjobsdaily.com అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ vkjobsdaily.comలో కూడా వీడియోస్ అనేవి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ వచ్చేసి చూడండి 11 సెప్టెంబర్ 2025 నుంచి 25 సెప్టెంబర్ 2025 అనేది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. ఈ లాస్ట్ డేటు 25 సెప్టెంబర్ 2025 లోపల అప్లై చేసుకోవాలి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్. అండ్ అలాగే అవైలబిలిటీ ఆఫ్ కాల్ లెటర్స్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామ్కి మీకు జనరల్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అంటే పూర్తిగా అప్లికేషన్ ఆన్లైన్లో ఉంటుంది, ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్లో ఉంటుంది. అందులో ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 11 అక్టోబర్ 2025 అనేది శనివారం రోజు మీకు ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే ముందే డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఫేజ్ 2 సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 15 నవంబర్ 2025 శనివారం రోజు కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు డేట్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అండ్ ఫేజ్ 3 సంబంధించి ఇంటర్వ్యూ ఇట్ విల్ బి ఇంటిమేటెడ్ అంటే మీకు డేట్ అనేది ఇవ్వలేదు. బట్ ఏంటంటే మీకు క్యాండిడేట్స్కి ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ ద్వారా మెసేజ్ ద్వారా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డేట్. సో ఆల్రెడీ మనకు ఎగ్జామ్ డేట్స్ అండ్ అలాగే అప్లికేషన్ లాస్ట్ అండ్ స్టార్టింగ్ డేట్ కూడా కన్ఫర్మ్ కావడం జరిగింది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్ క్లియర్గా చూసి మీరు అప్లై చేసుకోండి. దగ్గరలో ఉంది మనకు నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటివి. అండ్ ఒకసారి ఈ నోటిఫికేషన్ సంబంధించి పోస్టు అండ్ అలాగే క్వాలిఫికేషన్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు సంబంధించి ఇందులో ఉన్నటువంటి స్ట్రీమ్ వచ్చేసి జనరల్లో టోటల్గా 12 పోస్ట్ అండ్ వేకెన్సీ అనేది రావడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్లో ఉండాలన్నమాట. స్పెషలైజేషన్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీలో లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, మాస్టర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలి, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అండ్ CA, CFA, CS, ICAA ఉండాలి, లేదంటే బ్యాచిలర్స్ ఇన్ లా ఉండాలి అన్నమాట. అండ్ MBA ఓకే ఫైనాన్స్ సంబంధించి. అండ్ లీగల్లో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే లా సంబంధించిన డిగ్రీ అనేది ఉండాలి లీగల్ వాళ్ళకి. అండ్ IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బ్యాచిలర్స్ డిగ్రీ లేదంటే మీకు అందులో స్పెషలైజేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్, కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది ఉండాలన్నమాట. ఓకే టోటల్గా 20 ఇవ్వడం జరిగింది మనకి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ PGలో మనం చెప్పినటువంటి స్పెషలైజేషన్లో కంప్లీట్ చేసిన సబ్జెక్ట్ అనేది క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉండాలి మ్యాక్సిమం. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరిగింది. కంపల్సరీగా మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్క నోటిఫికేషన్కి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనం ఫస్టే నోటిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు 3 స్టేజ్లో సెలెక్షన్ ఉంటుంది. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్, ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామ్, ఫేజ్ 3 అనేది ఇంటర్వ్యూగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బట్ మీకు 100 మార్క్స్ ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. అండ్ వీటికి సంబంధించి సబ్జెక్ట్స్ చూసినట్లయితే అండ్ అలాగే మార్క్స్, డ్యూరేషన్, కట్ ఆఫ్స్ వీడియోలు ఎంతైనా పర్లేదు. సో పేపర్ 1లో ఆల్ స్ట్రీమ్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించినవి ఉంటుంది. అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుందన్నమాట. 100 మార్క్స్ ఉంటాయి. 60 minutes టైం ఉంటుంది. కట్ ఆఫ్ అనేది 30% ఉంటుందన్నమాట. నెక్స్ట్ పేపర్ 2, పేపర్ 3. సో ఇట్లా మీకు ఫైనాన్స్ సంబంధించి సబ్జెక్టు ఉండడం జరుగుతుంది. లీగల్ లా వాళ్ళకి లీగల్ సంబంధించి ఉంటుంది, లా సంబంధించి. కాబట్టి మీరు ఎగ్జామ్ సంబంధించి టైం డేట్ కూడా రావడం జరిగింది కాబట్టి ముందే చూసుకోండి. అండ్ అలాగే
అప్లికేషన్ ఫీ అనేది అన్రిజర్వ్డ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 1000 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 100 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు కావాల్సినటువంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి వీడియో కావాలో కూడా మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మనం చేద్దాం 100%గా. సో మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com.